హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది పుట్టింటి నుండి అంటే పాలకొల్లు నుండి మంగళగిరి వచ్చే రోజు వ్లాగ్ అనమాట. ఆ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయ్యాయి. ఇప్పటి నుండి అయితే డైలీ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇలా చాలాసార్లు చెప్పాను కానీ ఈసారి నుంచి అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వీడియోలోనికి వస్తే ఆ రోజు ఆఫ్టర్నూన్ 2కి అనమాట మా ట్రైను. మా వారేమో ఆ రోజే సండే అనమాట. సండే రోజు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు. ఇంకా మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ తీసుకెళ్తున్నారనమాట. ఇంకా డాడీ కౌశి ఏమో మమ్మల్ని దింపడానికి వచ్చారు. మేము ఇంకెదురు చూస్తున్నాము ట్రైన్ కోసం. మా చైత్రికి కాలు బాగుండుంటే వాడు కూడా ఖచ్చితంగా వచ్చేవాడు. వాడికి త్వరగా క్యూర్ అయిపోవాలని అందరూ కోరుకోండి. ఇక ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా ట్రైన్ ఎక్కగానే ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. అంటే నరసాపురం నుంచే కదా స్టార్ట్ అవుతుంది. మాకు పాలకొల్లు దాటిన తర్వాత లంకలకొడేరులో అయితే ఎక్కాం మేము. ఇంకా అక్కడికి ఖాళీగానే ఉంటుందన్నమాట. ఇంకా అటు కూర్చుందామా ఇటు కూర్చుందామా ఎటెన్ రాదు అన్నట్టు క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ చిన్న సీట్స్లో కూర్చున్నాము. ఇంకా మా అభి ఎక్కగానే మా మావయ్య డ్రింక్ ఇచ్చారనమాట. ఆ డ్రింక్ అయితే తాగుతానని అడిగితే ఇంకా గ్లాసులు పెట్టిందమ్మ విడిగా పిల్లలు తాగడానికి. పెద్ద బాటిల్తో తాగలేరు కదా అని చెప్పి ఇంకా గ్లాసులో అయితే వేసి ఇచ్చాను. డ్రింక్ అయితే తాగుతున్నాడు. ఆశ్చర్యంగా మా చిట్టోడు డ్రింక్ తాగనన్నాడు ఆ రోజు. ఇక్కడ మా వారు 42 degrees ఉందని చెప్పి చూపిస్తున్నారనమాట. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఆఫ్టర్నూన్ కదా. ఇంకా మా అమ్మ మజ్జిగ అయితే కలిపి పెట్టిందనమాట. ఇంకా మజ్జిగ అయితే తాగేస్తున్నాము మా వారు నేను. అసలు ఎంత వేడిగా ఉందంటే ఇంకా కిటికీలోంచి బాగా వేడి పొగలు వచ్చేస్తున్నాయి. అస్సలు తట్టుకోలేకపోయాము. అంటే మనకి వెళ్ళే కొద్దీ ఈవినింగ్ అయ్యేటప్పటికి చల్లగా ఉంటుంది కానీ ఇంకా బయలుదేరడమే మేము ఆఫ్టర్నూన్ కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా భీమవరం అయితే వచ్చేసరికి మేము మజ్జిగ సగం పైనే తాగేసాము. అంత వేడిగా ఉందన్నమాట. అయితే ఆ రోజు అమ్మ చాలా వాటర్ బాటిల్స్ పెట్టింది. అయితే నేను అన్నాను, వెయిట్ ఎక్కువైపోతుందమ్మా, నీ వాటర్ బాటిల్స్ ఎందుకు, ఒకటి పెట్టు లేకపోతే 2 పెట్టు, మిగిలినవన్నీ కొనుక్కుంటాము మేము, ట్రైన్లో అయిపోతే కొనుక్కుంటాంలే అన్నాము. కానీ అమ్మ ఏమన్నదంటే, మీరు సగం దూరం వెళ్ళలేంది మీకు చాలా మట్టికి వాటర్ అయిపోతాయి, ఎందుకు ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ పెట్టుకోవడం మంచిది కదా పిల్లలతోటి, ఒకవేళ వాటర్ రాకపోయినా ఏం చేస్తారని అన్నది. నేనేమో అలాగే అంటారు అనుకున్నాను కానీ నిజంగా పెద్దలు చెప్పిన మాట వినాలండి. అసలు ఆ రోజు ఒక్క వాటర్ బాటిల్ కూడా ట్రైన్లోకి రాలేదు. అంటే తెచ్చినవే అయిపోయాయి అంట ఎదరే. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే అయిపోయాయి అనేసి చెప్తున్నారు వేరే వాళ్ళు అడుగుతుంటే. అప్పుడు మేము అనుకున్నాము, అమ్మో పెద్దలు చెప్పిన మాట వినాలి అని చెప్పి. మా అమ్మ అయితే ఆ రోజు మళ్ళీ టవల్స్ అవి చుట్టి పెట్టింది కూలింగ్ వాటర్. మేము మంగళగిరి వెళ్ళే వరకు కూడా కూలింగ్గానే ఉన్నాయన్నమాట. ఇంక తర్వాత మా వారు ఏం చేశారంటే కర్చీఫ్ని తడిపేసి పిల్లలకి తుడిచి తర్వాత ఆయన ఫేస్కి కూడా తుడుచుకున్నారు. తర్వాత నేను కూడా తుడుచుకున్నాను అనమాట. అంటే చాలా వేడి వచ్చేస్తుంది కదా, ఒకసారి తడి చేసామనుకోండి మనకి చల్లగాల్లా అనిపిస్తుంది అని చెప్పి అలా చేసాము. తర్వాత ఇంక మా వారు తలకు కూడా కట్టేసుకున్నారు. అలాగా 3-4 టైమ్స్ తీయడం, మళ్ళీ వాటర్ చల్లుకోవడం, మళ్ళీ కర్చీఫ్ నుదుటికి కట్టుకోవడం అనమాట. అలా చేశారు ఆ రోజంతా. అంత వేడి అస్సలు తట్టుకోలేకపోయాము. ఇంకా చాలాసేపు బాగానే ఆడాడు కానీ తర్వాత ఫోన్ ఇమ్మంటుంటే ఫోన్ అయితే ఇచ్చాము చిన్నోడికి. ఫోన్ చూస్తూ ఇంకా వాడైతే అలా నిద్రపోయాడు. ఇంకా తర్వాత అభి కూడా నిద్రపోయాడు అనమాట. ఇంకా మా వారి పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడ నా చున్నీ వేసి చిన్నోడిని అయితే పడుకోబెట్టేసాము. అంటే వాడు అలా పడుకున్నాడు, కొంచెం లేపి నా చున్నీ అయితే వాడి కింద వేశాను. ఇంకా తర్వాత అభి ఏమో నా పక్కకు వచ్చేసి నా ఒళ్ళో తలకి పెట్టుకొని అలా నిద్రపోయాడు అనమాట. ఇంకా బాబు ఉన్నాడు కదా, ఇంకా ప్లేసెస్ కూడా అన్నీ ఖాళీగా ఉండడంతో ఎవరు లేపలేదు. వీడియోస్ అయితే డైలీ పెట్టాలనుకుంటాను, కాకపోతే ఏదో ఒకటి ఆటంకం అయితే వస్తుంది నాకు. కరెక్ట్గా కంటిన్యూస్గా మంచిగా పెడతాను వీడియోస్, మళ్ళీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతాను. మళ్ళీ నా ఛానల్ గ్రోత్ అలా తగ్గిపోతుంది. చాలా బాధేస్తుంది అనమాట. ఇంత కష్టపడ్డాను కదా, మళ్ళీ దాన్ని డౌన్ఫాల్ చేసేస్తున్నాను అనేసి. అంటే మనం ఒకసారి ఆపినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఎప్పుడు వెళ్ళే రీచ్కి తేవాలంటే చాలా కష్టం. అది వీడియోస్ పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా అంతా కష్టపడి నేను ఎలా చేస్తున్నానా అని చెప్పి బాధేస్తుంది అనమాట. కానీ తప్పదు, ఏం చేస్తాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇదంతా కూడా మొన్న వరదల్లో మునిగిపోయిన ఏరియా అనమాట. మొత్తం ఈ ఏరియా అంతా కూడా మన విజయవాడ వరదలు వచ్చినాయి కదా లాస్ట్ ఇయర్, అప్పుడు ఈ ఏరియా అంతా కూడా మునిగిపోయిందనమాట. ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినా అదే గుర్తొస్తుంది నాకు. ఇంకా విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి మా పిల్లలు కూడా లేచారు.
ఇంకా మేమైతే విజయవాడలో దిగంలేండి, మంగళగిరి వెళ్తుంది ఈ ట్రైన్ డైరెక్ట్గా. ఇంకా మంగళగిరిలో అయితే దిగుతాము. మా వారు మార్నింగే వచ్చారు కాబట్టి బండి కూడా మంగళగిరి రైల్వే స్టేషన్లో పెట్టేసుకున్నారు. ఇంకా డైరెక్ట్ వెళ్ళి మంగళగిరిలో దిగి మా బండి తీసుకొని చక్కగా బైక్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. అలా బైక్ పెట్టుకున్నప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది ట్రావెలింగ్. బస్ ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా మళ్ళీ బాబోయ్ అనిపిస్తుంది. అంటే మంగళగిరి నుంచి పర్లేదు కానీ విజయవాడలో ఎప్పుడైనా దిగిపోయినప్పుడు విజయవాడ నుంచి ఇంకా కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా చాలా ఆల్మోస్ట్ దిగిపోయారనమాట. ఇంక ఈ సీట్స్ అన్నీ మావే అన్నట్టు మా పిల్లలిద్దరూ ఇంకా సీట్లు వాళ్ళ దొర్లేస్తున్నారు అటు ఇటు. అక్కడ కాక్రోచ్లు వచ్చినాయి అంట కింద, అవి చూపిస్తూ ఇవి చూపిస్తూ ఇంకా అలా ఆటలాడుతున్నారు. తర్వాత మా అక్క స్నాక్స్ బ్యాగ్లో చాలా స్నాక్స్ అయితే పెట్టింది పిల్లల కోసం. ఇంకా అవైతే ఓపెన్ చేసుకొని ఇద్దరు కేక్స్ అయితే తింటున్నారు. ఇంకా అలా పిల్లలతో ఇలా ఉంటుంది మాకు. ఇంకా వాళ్ళు పడుకున్నారనుకోండి సగం దూరం మాకు అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఒకవేళ లేచున్నారనుకోండి ఇంకా వాళ్ళకి ఆ సమాధానం చెప్తూ ఈ సమాధానం చెప్తూ వాళ్ళ మూడు బాగుంటే చాలా బాగుంటుంది జర్నీ, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. కాకపోతే ఏంటంటే మా పిల్లలిద్దరూ కూడా చాలా ఓపికమంతులు. మంచిగా మేము ఇన్ని జర్నీలు చేస్తున్నామంటే వాళ్ళు అంత మంచిగా ఉంటున్నారు కాబట్టి చేయగలుగుతున్నాము. ఇంకా విజయవాడలో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ట్రైన్ మేము ఎక్కిన ట్రైన్ అయితే 3rd ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. 4th ప్లాట్ఫామ్ మీద ఏమో ఏదో వర్క్ చేస్తున్నారనమాట. చెప్పాను కదా ఆల్మోస్ట్ అందరూ విజయవాడలో దిగిపోతారు. ఇంకా మంగళగిరి గుంటూరు వచ్చేసరికి చాలా ఖాళీ అయిపోతాయి. నేను మంగళగిరి దాటి మళ్ళీ రైల్వే స్టేషన్ చూడలేదు. ఇది వరకు నాకు పెళ్ళి అవ్వకముందు అయితే విజయవాడ వరకే అనమాట. నాకు ఇంకా తర్వాత విజయవాడ తర్వాత ఏం స్టేషన్స్ ఉంటాయి అన్న ఆతృతతో ఉండేదాన్ని. ఇంకా పెళ్ళయ్యి మా వారితో మంగళగిరి వచ్చిన తర్వాత ఓకే విజయవాడ తర్వాత కృష్ణా కెనాల్ మంగళగిరి ఉంటాయి అన్నమాట అని అర్థమైంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా మంగళగిరి దాటి అయితే ట్రైన్లో వెళ్ళలేదు. నేను విడిగా బైక్ మీద గుంటూరు వెళ్ళాను కానీ ట్రైన్లో వెళ్ళలేదు కాబట్టి మంగళగిరి దాటిన తర్వాత ఎలా ఉంటుందా అన్న ఎక్సైట్మెంట్లో అనిపిస్తుంది. మీరు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారా లేదా, వెళ్తే ఎక్కడికి వెళ్ళారు అనేసి కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే ఇప్పుడు ఈ వీడియో పెట్టినప్పుడు రాలేదండి ఊరు నుండి. నేను మే నెలలోనే వచ్చాను. కాకపోతే వీడియో పెట్టడమే నాకు కుదరలేదనమాట. ఇప్పుడు లేట్గా అయితే పెడుతున్నాను వీడియో. ఇంకా ఆ పక్క బ్రిడ్జ్ మీద అయితే వేరే ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇంకా ఇక్కడ కృష్ణా నది వెనక కొండలు చాలా బాగుంటుంది వ్యూ, చూడడానికి భలే అనిపిస్తుంది. ఇలాంటి ఈవినింగ్ టైము మార్నింగ్ టైము చాలా చాలా పీస్ఫుల్గా బాగుంటుంది, నాకు భలే నచ్చుతుంది అనమాట. మా సైడ్ వెళ్ళినప్పుడు కూడా గోదావరి కూడా అలానే అనిపిస్తుంది. ఇక్కడేమో కృష్ణా నది. మాకు గోదావరి కృష్ణా నది, గోదావరమ్మ కృష్ణమ్మ ఇద్దరు మమ్మల్ని చూసుకుంటున్నారు. ఇంకా ఆ పైన కొండ మీద టెంపుల్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను. చాలా టెంపుల్స్ ఉంటాయండి అక్కడ, విజయవాడ అది. ఇంకా అక్కడికైతే ఒకసారి వెళ్ళాలి, బాగుంటాయంట టెంపుల్స్. ఎప్పుడైనా వెళ్దాం వీలు చూసుకుని అని చెప్పి మా వారు నేను అనుకుంటున్నాము. ఎప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళి వచ్చేస్తాము, హడావిడిగా మార్నింగే వెళ్ళి వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఎప్పుడు ఆగలేదు. ఈసారి ఇక్కడికనే వెళ్ళాలి ప్లాన్ చేసుకొని. మా పిల్లలిద్దరు చూసారు ఎలా మాట్లాడుకుంటున్నారో. తర్వాత చూడండి అక్కడ మంటలు కనిపిస్తున్నాయా, అవి ఉండవల్లి గుహలు ఉంటాయి కదా, ఉండవల్లి గుహల దగ్గర ఉన్న కొండలంట. కొండ అయితే చాలా మంటలు చెలరేగిపోతూ ఉన్నాయన్నమాట. చాలా మంటలు వచ్చాయి, ఎందుకేంటో తెలియదు. కాకపోతే అక్కడ అందరూ సేఫే అంటే కానీ అలా రావడం భయం వేస్తుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు చాలా భయపడ్డారంట. ఇంకా మేము మంగళగిరి అయితే రీచ్ అయిపోయామండి. బైక్ పెట్టుకున్నామని చెప్పాను కదా, ఇంకా బైక్ అయితే తీసుకొని వచ్చేసారు మా వారు. ఇంకా లగేజ్ అంతా బైక్ పెట్టుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మా చిన్న ప్రపంచంలోంచి మీకు ఇప్పటి నుండి వ్లాగ్స్ అయితే పెడతాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.